నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. విపక్షాలు తమ స్వార్థం కోసం పొత్తులు పెట్టుకుంటున్నాయని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధార్మన కృష్ణదాస్ అన్నారు. మంచి చేశారని భావిస్తే ఓటు వేయాలని ప్రజల్ని కోరే నేత ఈ ప్రపంచంలో సీఎం జగన్ ఒక్కరే అన్నారు. శ్రీకాకుళంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కక్షతో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు బీజేపీతో పొత్తుకు కాళ్లా వేళ్లా పడ్డారన్నారు. చంద్రబాబు చాలా నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నారని చేయూత కోసం బీజేపీ పంచన చేరారని ధర్మన ఎద్దేవా చేశారు. 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరం అడుగుపెట్టినటువంటి సందర్భం. మనందరి ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులే చాలా అగామీగోచరంగా మారిన సందర్భం. ఆ తర్వాత ప్రజలందరూ అసలు ఏంటి రాష్ట్ర పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నా తండ్రి కోసం 670 మంది చనిపోతే చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో తండ్రిని 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్ర ప్రజల కోసం ప్రతి ఒక్కరికి వాదారుస్తాను, అండగా ఉంటాను. ఆ తండ్రికి వారసునిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అండగా ఉంటానని చెప్పి పార్టీ ఆవిర్భావం చేసి నేటికి 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరం అడుగుపెట్టినటువంటి సందర్భం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజల మధ్యకి వచ్చి అప్పటి నుంచి నేటి వరకు అహర్నిశలు ఏ లక్ష్యం కోసం, ఏ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పనిచేయాలనుకున్నారో దాన్ని త్రికరణ శుద్ధిగా చక్కగా పరిపాలించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీత ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అత్యంత సమర్థవంతంగా ఇవాళ నాయకత్వం నడుస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అన్నది విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రం కూడా ప్రగతి పదంలో అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. ఇక ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం ఆతృతే తప్ప వారు సరైనటువంటి విధానంగా వెళ్ళట్లేదు. దాని ఫలితమే ఆనాడు జరిగిన ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. 151 స్థానాలతో అఖండమైన మెజారిటీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఖచ్చితంగా ప్రజలకి అండగా ఉంటారన్న నమ్మకంతో ప్రజలు ఏ భరోసాతో అతను కోటేశారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నది కేవలం ప్రజల అభిమానం పూర్తిగా పొందినటువంటి నాయకుడిగా, ప్రజల మనసులో స్థిరమైనటువంటి స్థానం సంపాదించిన నాయకుడిగా, ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించిన నాయకుడిగా, ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజల తాలూకా విశ్వాసాన్ని చూరగొనలేదన్నది ప్రజల తాలూకా ఆలోచనలు. మరి ఆయన తనకి నైతికంగా అతను బలం లేదు కనుకనే అన్ని పక్షాలు కూడా తనతో కలిసి ఉండాలి, అందరం కలిస్తే కానీ జగన్ ఎదుర్కోలేమన్నటువంటి భావంకి ఆయన వచ్చినటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక స్పష్టత లేని విధానంతో నిన్నటి వరకు కూడా ఎవరి పార్టీ ఎక్కడ నిలబడతారు, ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరికి ఎన్ని స్థానాలు, ఎవరు ఎక్కడ అన్నది ఈవేళ కూడా నిర్ణయం కాని పరిస్థితి. కేవలం ఆయా కులాలకి రాష్ట్రంలో ఎప్పుడైతే గుర్తించబడిన 139 కులాలకు గాను కుల సంఘాలు, డైరెక్టర్లు, కార్పొరేట్ చైర్మన్లు గట్ట వేసి ఈ రాష్ట్రంలో గుర్తింపబడిన 139 కులాలకి గౌరవం ఇవ్వాలి. వారి తాలూకా సంఖ్యను బట్టి, వారి తాలూకా అవసరాలను బట్టి ఆయా ప్రాంతాల్లో సీట్లు ఇచ్చే క్రమంలోనే కొంతమందికి సీట్లు మార్పు అటు ఇటు చేయడం జరిగింది. దానిని ప్రతిపక్షాలు భిన్నంగా ఆలోచించి వీళ్ళకి సీట్లు లేవు, వాళ్ళు గెలరు, వాళ్ళకి అనుమానం వచ్చే మారుస్తున్నారని చెప్తున్నారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడదాం. వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం. మన నాయకుడి తాలూకు ఆలోచన విధానం, మన నాయకుడిది స్పష్టమైన విధానంతో ఇవాళ ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక తను నమ్మిన వాడి కోసం ఎంతవరకైనా వెళ్తాడు అన్నది
అనేక సందర్భాల్లో రుజువైంది. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలు చూడండి. మరి బాబురావు గారు ఇక పాయికరావుపేటలో పోటీ చేస్తే ఆనాడు 14 మంది రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి వ్యక్తుల్లో బాబురావు ఒకడు. ఆయనకి ఈసారి టికెట్ వస్తుందా రాదా అన్నటువంటి అనుమానం చాలామందికి ఉంది. ఆ ప్రాంతంలో అనేక మంది నాకు సన్నిహితులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి ఒక్క రూపాయి ఎవరు ఏ రకంగా ఆశించకుండా, తన స్తోమతనికి అవన్నీ ఆలోచించకుండా రాజ్యసభకు డైరెక్ట్గా తీసుకెళ్లి రాజ్యసభకు నియామకం చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని కులాలకి అందరికీ గౌరవించే సత్సాంప్రదాయం ఉన్నటువంటి నాయకుడు. మనం ఈవేళ ఎన్నికలు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. నాకు ఎవరో మనం చెప్తున్నారు, ఇన్ని పార్టీలు కలిసాయి కదా, మీరు పోటీ పడగలరా, ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలరా పార్టీలన్నీ కలిసిన దానికని. ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ప్రజల మనసులో స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా ఈవేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయపథంలో నడుస్తాడు. ఈవేళ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. ఇక వాళ్ళు చెప్పింది అంతసేపు చెప్పిన కార్యకర్తలు, నాయకులు, వీళ్ళకేం గౌరవం లేదు, వాళ్ళ పరంగా మనకు సంక్షేమం అందట్లేదని టీడీపీ నాయకులు రెచ్చగొడుతుంటే మన కూడా అక్కడక్కడ స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి విభేదాల వల్ల ఒక పార్టీలో ఒక నాయకత్వం ఒక ప్రాంతానికి, పంచాయతీకైనా, మండలంకైనా, నియోజకవర్గంకైనా ఒకటే వస్తుంది. అక్కడ ఆశించిన మన వాళ్ళు, ముఖ్యులు, కష్టపడిన పెద్దలు అనేక మంది ఉంటారు. ఒకటికి వచ్చేటప్పుడు మిగిలిన వాళ్ళు చిన్న అసమ్మతి ఉన్నదాన్ని సహజమైనటువంటి ప్రవృత్తి అది. అంత మాత్రాన వాళ్ళు విడిపోవడం, వేరే గెలిపోవడం, పార్టీకి వ్యతిరేకించడం జరగవు. ఎవరైనా స్వార్థపూరితంగా కొద్దిమంది అటు ఇటు వెళ్ళారంటే అది వాళ్ళ ఇష్టానికి, వాళ్ళ విగితికి విడిచిపెడుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టీకి పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. అయితే పార్టీ కూడా చాలా క్రమశిక్షణలో కొరడా పట్టుకుంటుంది, అందులో డౌట్ లేదు. తప్పు చేసినటువంటి ఏ నాయకుడు కూడా మన పార్టీలో ఉండలేడు. ఖచ్చితంగా దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటికే మనకు రుజువయ్యాయి. ఆనాడు రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లేసిన 4 ఎమ్మెల్యేలకి బయటికి పంపించడం జరిగింది. అత్యంత ఆప్తుడైనటువంటి మంత్రి గారికి పక్కన పెట్టడం జరిగింది. సీట్లు మార్చడంలో చిన్న విభేదాలు వస్తే వాళ్ళకి కూడా మరి సమర్థులైన ఎమ్మెల్యేలు కూడా పక్కన పెట్టారు. ఇదంతా ఏంటంటే పార్టీలో క్రమశిక్షణ లేకపోతే పార్టీ మనుగడ ఉండదు. పార్టీకి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది అవసరం. దాని 100కి 100 జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వచ్చేస్తుందని మీకు తెలియజేసుకుంటూ